నేటి సమాజంలో ప్రతి అంశం న్యాయపరమైన వివాదంగా మారుతోంది. న్యాయస్థానాలకు చేరే వివాదాల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో పెరుగుతున్న ఒత్తిడి తగ్గించి కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు సాంకేతికత ఆధారం చేసుకునే ప్రక్రియకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు శ్రీకారం చుట్టింది. దేశంలోని ఇతర హైకోర్టుల కంటే ముందుగా ఈ కోర్టు సాంకేతికతను అందిపుచ్చుకుంది. దస్త్రాలు డిజిటలైజేషన్ ప్రక్రియ ఏడాదిలోపే పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆధునిక సాంకేతికత ఆలంబనగా దేశంలోనే మొట్టమొదటి కాగితరహిత ఈ కోర్టును సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ ప్రారంభించారు. పిటిషన్ దాఖలు నుంచి కౌంటర్లు, అఫిడవిట్లు, ఇతర ఏ పత్రమైనా కంప్యూటర్ ద్వారానే దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ కోర్టుల ప్రాజెక్టు రెండో దశ పనుల కోసం కేంద్రం 1670 కోట్లు ఖర్చు చేయనుంది. వేగంగా, పారదర్శకంగా, తక్కువ ఖర్చులో వ్యాజ్యదారులకు న్యాయం అందనుంది. దేశంలోనే మొట్టమొదటి ఈ కోర్ట్ వ్యాజ్యదారులకు సత్వర న్యాయం, కాగితరహిత కార్యకలాపాల దిశగా న్యాయస్థానాలు, క్లిక్ దూరంలో న్యాయమూర్తులకు అందుబాటులోకి విస్తృత సమాచారం. కేంద్ర ప్రభుత్వం దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ కోర్టు ప్రాజెక్టులో తొలి అడుగు పడింది. అది తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కేంద్రంగా. న్యాయ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం, ఖర్చుల ఆదా చేపట్టాలని లక్ష్యమనే త్రిసూత్రాల ఆధారంగా నూతన వ్యవస్థను పట్టాలెక్కించారు. ఈ ప్రాజెక్టు బాధ్యతలు చూస్తున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ చేతుల మీదుగా చారిత్రక ఘటానికి శ్రీకారం చుట్టారు. 2007లో ప్రారంభించిన ఈ కోర్టుల ప్రాజెక్టు కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటిగా పూర్తవుతూ వస్తున్నాయి. అనుకున్న ప్రకారం 2015 నాటికే దేశవ్యాప్తంగా 14,000 జిల్లా కోర్టుల్లో కంప్యూటరీకరణ పూర్తయింది. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూర్చుతున్నాయి. కీలకమైన నేషనల్ డేటా గ్రిడ్ ని ఇప్పటికే పూర్తి చేశారు. తద్వారా ఇప్పటికే కోర్టుల్లో ఉన్న కేసుల తాలూకా వివరాలు ఆన్లైన్లో తెలుసుకునే వెసులుబాటు రానుంది. హైదరాబాద్ ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోస్లే నేతృత్వంలో మన వద్ద ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా అమలు చేస్తున్నారు. It's not only an e-court in the sense that it is fully computerized, but it is also a paperless court. We spent a few minutes trying to understand the technology that is used. I tried my hand at using that technology, and I must say that it's extremely user-friendly. And I'm sure Justice Naveen Rao, when he uses the e-court and the technology that is available, will really enjoy himself. I will encourage all the other judges also to try a hand at using this technology. I was doing it for the first time. I had attempted it maybe a couple of years ago, but that time it was a very unwieldy sort of a monitor that I had, and there were a lot of other complications. But the technology today is much better, and I'm sure all the other judges, all the other honorable judges will be able to use it very easily. ప్రస్తుతం ఏ కోర్టులో ఏ కేసు విచారణ కొనసాగుతుందో తెలుసుకునే ప్రదర్శనా బోర్డులను ఏర్పాటు చేశారు. యాప్ ద్వారా మొబైల్లోనూ వీటిని చూసుకునే అవకాశం కల్పించారు. వీటితో పాటు కేసు విచారణకు రావడానికి ముందు 2 సార్లు సంబంధిత న్యాయవాదికి సంక్షిప్త సందేశం వెళ్తోంది. వీటన్నిటికీ సంబంధించి జిల్లా కోర్టులో న్యాయాధికారులకు శిక్షణా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆ స్థాయి కోర్టులో కంప్యూటరీకరణ దాదాపుగా పూర్తి కావచ్చింది. అంటే జిల్లా కోర్టుల స్థాయిలో కేసుల వాయిదాల గురించి ప్రస్తుతం ఏ దశలో ఉన్నది అంతర్జాలంలో చూసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చినట్లే. న్యాయస్థానాలు, కారాగారాలకు వీడియో లింకేజీ అనుసంధానాన్ని పూర్తి చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 293 కోర్టులకు గాను 230 న్యాయస్థానాలకు 156 జైళ్లతో అనుసంధానం జరిగింది. జైళ్ల నుంచి నిందితులను కోర్టుకు తీసుకురాకుండా వీడియో లింకేజీ ద్వారానే హాజరుపరిచి న్యాయ ప్రక్రియలో పాల్గొంటారు. అందువల్ల సమయం, రవాణా, భద్రత ఖర్చులు ఆదా కానున్నాయి.
కాగితరహిత న్యాయస్థానాల్లో భాగంగా మొదటి దశలో న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్, ఇతర అనుబంధ పత్రాలు స్కాన్ చేసి కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తారు. న్యాయమూర్తి వివరాలన్నీ కంప్యూటర్లోనే పరిశీలిస్తూ విచారణ చేపడతారు. ఈ కోర్టులో వాదనలు వినిపించే న్యాయవాదులకు ట్యాబ్, కంప్యూటర్ల ద్వారా సమాచారం అందుబాటులో ఉంటుంది. వాదనల సందర్భంగా న్యాయమూర్తి నమోదు చేసే నోట్స్ కూడా కంప్యూటర్ నోట్ప్యాడ్ పైనే చేసుకుని సేవ్ చేసుకోవచ్చు. తీర్పును ఆన్లైన్లో ఉంచడం వల్ల నేరుగా కక్షిదారు చూసుకునే వెసులుబాటు అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతానికి పిటిషన్లను స్వీకరించి స్కాన్ చేస్తుండగా భవిష్యత్తులో పెన్ డ్రైవ్ లేదంటే అంతర్జాలం ద్వారా పిటిషన్లు, కౌంటర్లు దాఖలు చేయడానికి ఏర్పాట్లు చేయనున్నారు. పిటిషన్లో ఏవైనా అభ్యంతరాలుంటే ఈమెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. పిటిషన్ ఏ దశలో ఉందో కూడా సమాచారం ఉంటుంది. మొత్తంగా భవిష్యత్తులో పూర్తిగా పేపరు రహిత ఈ కోర్టుల లక్ష్యంగా ప్రాజెక్టు కొనసాగుతోంది. ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ దిలీప్ బి భోస్లే నేతృత్వంలో ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే కార్యక్రమం దశలవారీగా ఆధునిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చిన అంశాలు పరిశీలిస్తే 2015 జూలై 14న ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్ను తీసుకువచ్చారు. తద్వారా న్యాయవాదులు, కక్షదారులు తమ కేసుల తాజా వివరాలను తెలుసుకునే వెసులుబాటు కలిగింది. 2015 ఆగస్టు 15న సంక్షిప్త సమాచార విధానం ప్రవేశపెట్టారు. అందులో కేసు ఫైలింగ్, పరిశీలనా సమాచారం, కేసు రిజిస్ట్రేషన్ సమాచారాన్ని హైకోర్టులో రిజిస్ట్రేషన్ చేసుకున్న న్యాయవాదులకు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. కేసు విచారణ, తాజా వివరాలను న్యాయవాదులకు అందే వెసులుబాటు కల్పించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 29న న్యాయస్థానాలు, జైళ్ల మధ్య వీడియో కాన్ఫరెన్స్ లింకింగ్ విధానం అందుబాటులోకి తెచ్చారు. న్యాయమూర్తులకు ల్యాప్టాప్లు అందించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవా సంస్థల సాయంతో కేంద్ర ప్రభుత్వ సమాచార, సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో ఆండ్రాయిడ్ అప్లికేషన్ రూపకల్పన జరిగింది. ఏప్రిల్ 9న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ చేతుల మీదుగా ఆ యాప్ ఆవిష్కరించారు. ప్యానెల్ న్యాయవాదుల వివరాలు, పారా లీగల్ వాలంటీర్లు, మీడియేటర్లు, ఇరు రాష్ట్రాలకు చెందిన లీగల్ ఎయిడ్ కౌన్సిళ్లకు చెందిన జాతీయ న్యాయ సేవా సంస్థకు చెందిన వివిధ పథకాలు, నియమ నిబంధనలు, చట్టాలు, మార్గదర్శకాలు ఇందులో పొందుపరిచారు. తరచూ ఉత్పన్నమయ్యే సాధారణ ప్రశ్నలకు వీలుగా సమాచారాన్ని ఇందులో అందుబాటులో ఉంచారు. అదేవిధంగా ఆయా సంస్థల కాంటాక్ట్ నెంబర్లు, ఇతరత్ర అంశాలను అవసరమైన వారు ఈ యాప్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. అదేవిధంగా తెలంగాణ లీగల్ సర్వీస్ అథారిటీ పేరున ఏర్పాటు చేసిన వెబ్సైట్ను ఏప్రిల్లో హైదరాబాద్లో జరిగిన న్యాయాధికారుల సమావేశంలో ఆవిష్కరించారు. అందులో న్యాయ వ్యవస్థకు సంబంధించిన అన్ని వివరాలు అందుబాటులో ఉంచారు. అదే రోజున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్కు చెందిన మొబైల్ యాప్ను నాటి కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ్ ఆవిష్కరించారు. హైకోర్టులో రికార్డుల డిజిటలైజేషన్ కార్యక్రమం వేగవంతంగా సాగుతోంది. 2015 అక్టోబర్ నాటికే పూర్తి కావలసిన ఈ కార్యక్రమం సాంకేతిక కారణాల వల్ల జాప్యమైంది. వచ్చే 6 వారాల్లో ఈ కార్యక్రమం మొదలైన ఏడాదిలోపు రికార్డులన్నీ డిజిటలైజ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. కింది కోర్టులో రికార్డులు డిజిటలైజ్ చేసే ప్రక్రియ చేపట్టారు. న్యాయవాదులు కూడా డిజిటలైజ్డ్ ఫైల్స్ కోర్టుకు నివేదించేందుకు సిద్ధం కావాల్సి ఉంది. హైకోర్టులోనూ ప్రత్యేకంగా ఈ ఆఫీసును ఏర్పాటు చేస్తున్నారు. న్యాయస్థానానికి డిజిటలైజ్డ్ విధానంలో వచ్చే ఫైళ్లను హైకోర్టుకు, ఇతర కింది కోర్టులకు పంపిణీ చేసేందుకు ఇది పనిచేస్తోంది. Within next 6 weeks, the digitization process of High Court records would commence, and in a period of 1 year or so, the entire records of the High Court would be digitized. Steps are also taken to install digital display boards and information kiosks in all courts in the city of Hyderabad. We also propose to introduce e-filing from June 2017. Simultaneously, steps are also taken to digitize court records in subordinate courts also. In the process of starting e-courts, a special drive was taken up to digitize approximately 1,000 case files. Advocates can also make use of digitized files to make their submissions in court. ప్రధానంగా పేపర్పై ఆధారపడకుండా పేపర్ వాడటం క్రమంగా తగ్గించేందుకు ఈ కోర్టు విధానం విరివిరిగా వినియోగంలోకి రానుంది. పరిపాలనా విభాగంతో పాటు సర్కులర్ల జారీ, సూచనలు ప్రతిదీ ఎలక్ట్రానిక్ విధానంలోనే కొనసాగుతుంది. అందుకు సంబంధించి ఇటీవల హైకోర్టు, సిటీ సివిల్ కోర్టు, సికింద్రాబాద్, హైదరాబాద్ న్యాయస్థానాలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రాంగణాల్లో
డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేశారు. ఆయా కోర్టులో ఏ కేసులు విచారణ జరుగుతుందో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. న్యాయవాదులు ఆ డిస్ప్లే బోర్డులపై ఉన్న వివరాల ఆధారంగా తమ కేసు వచ్చే సమయానికి సంబంధిత కోర్టుకు వెళ్లడానికి అవకాశం ఏర్పడుతోంది. అలానే జూన్ 2017 నుంచి ఈ ఫైలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు చర్యలు ముమ్మరమయ్యాయి. ఈ చర్యలన్నిటిలో భాగంగానే దేశంలోనే మొట్టమొదటిసారిగా సమీకృత నేర న్యాయ విచారణా విధానం ఐసీజేఎస్ ను తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్నట్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఈ కోర్టు కమిటీ ఇన్ఛార్జ్ జస్టిస్ మదన్ బి లోకూర్ వెల్లడించారు. ఈ పద్ధతి ద్వారా న్యాయస్థానాలు, కారాగారాలు, పోలీస్ స్టేషన్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయాలు, ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలలు అనుసంధానం చేస్తారు. సత్వర న్యాయం అందించేందుకు ఈ విధానం ఎంతో దోహదం చేస్తోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఈ నెల 28వ తేదీన జరగనున్న సమావేశంలో అందుకు సంబంధించిన పూర్తి నిబంధనలు రూపొందిస్తారు. ఇందుకోసం న్యాయమూర్తులంతా సాంకేతిక నైపుణ్యం పెంచుకోవాలని సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు సూచిస్తోంది. వాస్తవానికి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఐసీటీ వినియోగం ఎంతో వేగం పుంజుకుంది. చాలా దేశాల న్యాయస్థానాలు ఆ ఫలితాలు పొందుతున్నాయి. మన దేశంలో మొత్తం 2500 కోర్టు ప్రాంగణాల్లో 15,000 వరకు న్యాయస్థానాలు ఉన్నాయి. వాటిలో ఐసీటీ వినియోగానికి 1990ల నుంచి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు సహా అన్ని కోర్టులకు ఆ సౌకర్యం తీసుకుని రావాలనే కసరత్తుని ముమ్మరం చేశారు. అందులో భాగంగానే ముందుగా ప్రయోగాత్మకంగా కొన్ని చోట్ల అమలు చేస్తూ దశలవారీగా మొదట అన్ని హైకోర్టులు సుప్రీంకోర్టులని ఈ కోర్టుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం 3 దశల్లో ప్రాజెక్టును పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా న్యాయస్థాన సిబ్బంది రోజువారీ నిర్వహణలో సహాయం అందించడం, న్యాయ నిర్వహణలో పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడం ప్రధాన ఉద్దేశం. వ్యాజ్యదారులకు సమాచారం అందించడంలో పారదర్శకత, న్యాయమూర్తులకు కేసులకు సంబంధించిన పూర్తి డేటాబేస్ అందుబాటులోకి వస్తోంది. తాలూకా కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు డిజిటల్ అనుసంధానత తీసుకుని వస్తారు. ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చేలా న్యాయ వ్యవస్థ మొత్తానికి ఒక అప్లికేషన్ అభివృద్ధి చేస్తారు. న్యాయస్థానాలు, ప్రభుత్వ సంస్థలు, వివిధ విభాగాల మధ్య సమాచార గేట్వేలు ఏర్పాటు చేస్తారు. వ్యాజ్యదారులకు కేసుల నమోదైన వెంటనే ఆటో జనరేటెడ్ నెంబర్లు అందుతాయి. సంబంధిత పార్టీలకు డీక్రీలు ఈమెయిల్ ద్వారా బట్వాడా చేస్తారు. కోర్టుల పనివేళలు ముగిసిన గంటలోపు ఆటోమేటెడ్ కాజ్ లిస్ట్ జనరేట్ అవుతోంది. కోర్టు డైరీల విషయంలోనూ అంతే. కేసు నమోదు నుంచి చివరి వరకు మొత్తం పురోగతి ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. న్యాయమూర్తి సంతకం, కోర్టు మాస్టర్ పరిశీలన పూర్తి చేసుకున్న రోజువారీ ఆదేశాలన్నీ ఆన్లైన్లోకి వస్తాయి. ప్రతి కోర్టుకు ప్రత్యేక వెబ్సైట్ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతమున్న న్యాయ వ్యవస్థ రూపురేఖలే సరికొత్తగా హైటెక్ బాటలోకి మారిపోతాయి.